హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కథనగాళ్ళు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో అనేక రకాల పథకాలు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకాలన్నీ ఎందుకోసం ప్రారంభించారు, ఎందుకు ప్రారంభిస్తారు సాధారణంగా ప్రభుత్వాలు అనేది ఒకసారి గమనించినట్టయితే, ప్రజల యొక్క జీవన నైపుణ్యాలని, జీవన విధానాన్ని, జీవన శైలిని మెరుగుపరచడం కోసం, వారి యొక్క బీదరికాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం పథకాల ఏర్పాటు అనేది స్కీమ్లను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో కొన్ని పార్టీలని కొన్ని పార్టీలు తమ ప్రత్యేకతగా ప్రకటించుకుంటాయి. తద్వారా ప్రజల్లో జనాదరణ బాగా పొందుతాయి. తద్వారా వాళ్ళు అధికారంలోకి రావడానికి సహకరిస్తే, మరికొన్ని పథకాలు వారిని అధికారం నుండి దించేయడానికి కూడా కొన్ని పథకాలు సహకరిస్తాయని చెప్పొచ్చు. అదేవిధంగా మనము గత ప్రభుత్వ హయాంలో చూసిన ఎన్నో పథకాలు ఉన్నప్పటికీ, వాటిలో ప్రధానంగా కొన్ని మంచి పథకాలు ఉన్నాయి, కొన్ని చెత్త పథకాలు ఉన్నాయి. వాటి ద్వారా ఏం జరుగుతుంది, అది ప్రభుత్వంపై భారమా, ప్రజలపై భారమా, తద్వారా ఏం జరగబోతుంది అనే విషయాలు మనం స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే టాపిక్ ఏంటంటే, గత ప్రభుత్వం లోపల టాప్ 5 చెత్త పథకాలు ఏవి అనేది మనం ఈరోజు సూక్ష్మంగా చర్చిద్దాం. అయితే వాస్తవానికి చాలా పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి. తద్వారా ఎన్నో రకాలుగా జనాలను లబ్ధి పొందించడానికి ప్రయత్నం చేస్తాయి. వారి యొక్క అసలు ఈ పథకాలన్నీ ఎందుకు ప్రవేశపెడతారు అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ప్రభుత్వం ఏదైనా కూడా అనాదిగా గతంలో నుండి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా వాళ్ళ లక్ష్యం ఒకటే, ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాలి, వారి యొక్క బీదరికాన్ని తగ్గించాలి అనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం ఉంటుంది ఏ పథకం ప్రవేశపెట్టినప్పటికీ కూడా. అయితే ఆ లక్ష్యం యొక్క కాన్సెప్ట్ని దాటి కొన్ని నిర్ణయాలు జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో. అటువంటి విధానాలకు సంబంధించి ఒక 5 పథకాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వాటిలో మొట్టమొదటగా రైతు బంధు పథకం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. దీన్ని మనకు ఐక్యరాజ్య సమితి కూడా మెచ్చుకోవడం జరిగింది. చాలా బాగుంది పథకం అనేది. అలాగే ఈ పథకం ద్వారానే కేంద్ర ప్రభుత్వం కదా పిఎం కిసాన్ అనే పథకాన్ని కూడా దేశ స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో అనాదిగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చూసుకున్నప్పటికీ కూడా అనేక రాజ్యాలకు భూమి శిస్తు అనేది చాలా ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుండే, ఆయా రాజ్యాలకు కానీ ప్రభుత్వాలకు కానీ. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే రైతుకు ఎకరాకు ఇంత అనేది రైతుకి ఇవ్వడం జరిగింది. భూమి శిస్తును రద్దు చేసి భూమి సాగు చేసే వారికి ఇవ్వడం జరిగింది. ఆ దిశగా చూసుకున్నట్టయితే ఎకరాకు 4,000 రూపాయలు మొట్టమొదటగా ప్రారంభం చేసి ఆ తర్వాత 5,000కు పెంచడం జరిగింది. ఆ విధంగా చాలా రకాలుగా ఎంతోమంది రైతులకు, కొన్ని లక్షల మంది రైతులకు ఇది ఇవ్వడం జరిగింది. అయితే దీని ద్వారా ప్రధానంగా లోపాలు ఏమున్నాయంటే, కొంతవరకు చాలా రకాల భూములు సాగులోకి వచ్చినప్పటికీ ప్రధానంగా ఈ పథకంపై ఉన్న విమర్శ ఏంటంటే, ఈ పథకాన్ని లీగల్గా దోపిడీకి గురి చేశారు, లీగల్గా దోచుకున్నారు, ఉన్న వాళ్ళకే దోచిపెట్టారు అనేది ప్రధాన విమర్శ. ఏ విధంగా అనేది ఒకసారి మనం గమనించినట్టయితే, రైతు బంధు పథకంలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తే సబబుగా ఉండేది. అదేవిధంగా జాబులు ఉన్న వాళ్ళకు, గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ, గ్రూప్ 2 ఆఫీసర్స్ కానీ, ఆ విధంగా దాదాపు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వకుండా ఉంటే బాగుండేది. అదేవిధంగా రాజకీయ నాయకులు ఇవ్వకుండా ఉంటే బాగుండేది. యాక్టర్స్, సినీ తారలు కానీ, అట్లాంటి హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఉంటే బాగుండేది. అంతేకాకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రం అందితే ఉపయోగపడేది. కానీ ఇప్పుడు వాస్తవంగా జరిగింది ఏంటంటే, గుట్టలు కుచ్చెలు ఆల్రెడీ మన ఇండ్ల నిర్మాణం జరిగి ఆ ల్యాండ్ పట్టా పాస్బుక్లో ఉంటే కూడా వాళ్ళకు కూడా అమౌంట్ వెళ్ళింది. కొన్ని గుట్టలను కూడా నిర్మాణం లోపల ఉపయోగించకుండా కొన్ని గుట్టలకు కూడా అమౌంట్ పడినాయి. కాబట్టి ఈ పథకం ఈ విధంగా దుర్వినియోగం అయిందని చెప్పొచ్చు. అంతేకాకుండా మన రాష్ట్రంలోని 90% జనాభాకు, రైతులకు కేవలం 5 ఎకరాల లోపల మాత్రమే భూమి ఉంది. 10% జనాభాకు మాత్రం అంతకంటే ఎక్కువ భూమి ఉంది, 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, 90% జనాభా గల రైతులకు
కేవలం తక్కువ అమౌంట్ మాత్రమే లబ్ధి జరుగుతుంది. 10% ఉన్న ధనిక వర్గాలకు అధిక మొత్తంలో కోట్లలో లాభం చేకూరుతుంది. కాబట్టి అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటి? బీద వాళ్లకు వ్యవసాయ పరంగా హెల్ప్ చేయాలి, వారి ద్వారా వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాలనేది లక్ష్యం. అయితే అందుకు విరుద్ధంగా ఉన్నవారికే లీగల్గా దోచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు ఈ పథకం లోపల. కాబట్టి ఈ ప్రధాన లోపం. అయితే తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇటువంటి కొన్ని సూచనలను పట్టించుకొని మెరుగుపరిచి రైతు భరోసాగా ఇస్తామని చెప్పారు. కానీ ఏ విధంగా అమలు చేస్తారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ ఉచిత చేప పిల్లల పథకం. మనము ఎక్కువగా విమర్శల పాలవుతున్న మరొక పథకం ఉచిత చేప పిల్లల పథకం. ఇది కూడా ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ముదిరాజులకు, బెస్తలకు, గంగపుత్రులకు మేము మేలు చేస్తున్నామనేది గొప్పలు చెప్పుకుంటున్నది, హోర్డింగ్లు చేస్తున్నది, ప్రచారాలు నిర్వహిస్తున్నది, ఆర్భాటాలకు వెళ్తున్నది. కానీ వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ బెస్తలు కానీ, ముదిరాజులు కానీ, గంగపుత్రులు కానీ కొన్ని సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ సంఘాల లోపల ఆ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఉండదు. వారిలో కొందరికి సభ్యత్వం ఉంటుంది, కొందరికి ఉండదు. ఆ సభ్యత్వం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ చేపల పంపిణీ, ఆ చెరువుల పైన హక్కులు ఉంటాయి. కాబట్టి ఆ చేప పిల్లలను ఇచ్చేదే సభ్యత్వం గల వారికి. ఆ విధంగా సగం మంది మైనస్ అయిపోతారు అక్కడే. మిగిలిన సగం మంది లోపల ఈ చేప పిల్లలను ఉదాహరణకు ఒక గ్రామానికి 1,00,000 చేప పిల్లలను ఇస్తున్నారని భావిస్తే ఒక చేపకి ఇంత అని కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్టర్ నాసి రకమైన చేప పిల్లను అడుగుతాడు. చిన్న మన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చేప పిల్లలను ఇస్తాడు. అంతేకాకుండా మరొక మోసం ఏంటంటే స్పష్టంగా సంబంధిత అధికారులతో కుమ్మక్కై 1,00,000 చేప పిల్లలకు గాను అది నిజానికి వాస్తవానికి చెరువులో వదిలేసరికి కనీసం 50,000 చేప పిల్లలు కూడా వదలడం లేదు. అయితే దీని ద్వారా ఆ 50,000 పిల్లలు కూడా నాసిరకం ఉండటం వల్ల వాటిలో ఆ సగం కూడా 50,000లో ఒక 20,000 కూడా బతకడం అనేది ఊహించుకోవచ్చు. మనం బతకం అనేది ఊహించుకోవచ్చు. తద్వారా ఆ సంఘ సభ్యులకు ఎంతమందికి లబ్ధి జరుగుతుంది, ఎంతమంది ఇది చేస్తారు. కొన్ని గ్రామాల్లో అయితే ఆ పిల్లలు కూడా రావు, అటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే దీని లోపల ఎవరైతే లబ్ధి పొందాలి అని ముదిరాజులను, బెస్తలను, గంగపుత్రులను వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడాలని ఆశయంతో చేసినారు. కానీ వాస్తవానికి వాళ్ళకు లబ్ధి కేవలం 25% కూడా అందడం లేదనేది బయట జరుగుతున్న ప్రచారం. అందులో భాగంగానే దీని ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్న ఎవరంటే కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు, దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న అధికార వర్గం మాత్రమే ఎక్కువ లబ్ధి జరుగుతుంది. కాబట్టి ఈ పథకం కూడా చెత్త పథకం కింద మనం గమనించవచ్చు అనే ఆరోపణలు ఉండడం అనేది సర్వసాధారణంగా భావించవచ్చు. సో ఇది అంత పాపులర్ అయిన పథకం అయితే కాదని చెప్పొచ్చు. గొర్రెపిల్లల పంపిణీ పథకం. గొర్రెపిల్లల పంపిణీ అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కులాల వారిగా విడదీసి ప్రతి కులానికి ఏదో ఒకటి ఇస్తున్నామని చెప్పుకునేటందుకు ఈ యాదవ, గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ పథకం అనేది ప్రారంభించింది. ఈ పథకం లోపల ప్రధానంగా ఉన్న లోపం ఏంటంటే, లోపం కంటే ముందుగా వాళ్ళు చెప్తున్న విషయాలు ఒకసారి గమనించినట్టయితే, ఈ గొర్రెల పంపిణీ చేపట్టిన తర్వాత రాష్ట్రంలో గొర్రెలు పెంచడం ఎక్కువైనాయి, దేశంలో ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నామనేది చెప్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర అవసరాలకు మించి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసేటంత మాంసము ఉత్పత్తి జరుగుతుందనేది ప్రభుత్వం చేస్తున్న వాదన. కానీ బయట వాస్తవానికి జరుగుతున్నది ఏంటంటే, ప్రభుత్వం ఏమైతే లెక్కలు చెప్తున్నదో ఆ స్థాయిలో గొర్రెల అనేది పెరుగుదల లేదు. ఇంకోటి, ఆ స్థాయిలో కూడా ప్రభుత్వ లెక్కలకు పొంతన లేని విధానాలు అనేటివి అమలవుతున్నాయి అనేది స్పష్టంగా చెప్పొచ్చు. దీనిలో ఉన్న ప్రధాన లోపాలను మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ పథకం కింద మొట్టమొదట ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికి కూడా 18 ఏళ్ళ పైబడి 60 ఏళ్ళ లోపు వారికి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ పథకాన్ని వర్తింపజేయడం జరిగింది. తద్వారా ఏంటంటే అసలైన గొర్రెల పెంపకందారులకు లబ్ధి చేకూర్చే పర్వాలేదు, కానీ అనవసరమైన ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఇతరత్ర వ్యాపకాలలో ఉన్న వాళ్ళకు కూడా గొర్రెలు ఇవ్వడం వల్ల వారు ఇతరులు తెచ్చి అవతల అమ్ముకుంటున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ధనం వృధా అయ్యడమే కాకుండా అసలైన లబ్ధిదారుకు తక్కువగా, ఇప్పుడు నిజానికి అసలైన లబ్ధిదారుకు న్యాయం జరగాలంటే వాళ్ళకి ఇచ్చే గొర్రెలకు మరికొన్ని గొర్రెలు కలిపి ఎక్కించినా పర్వాలేదు, కానీ అనవసరమైన
ఆ గొర్రెల పెంపకానికి సమయం ఇవ్వని వాళ్ళకు, అనవసరమైన వ్యక్తులకు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు. తద్వారా అంతేకాకుండా ఈ రీసైకిల్ లోపల ఈ గొర్రెలను ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి ఈ ఒక విలేజ్లో వదిలిపెట్టేసి మళ్ళీ అదే టెంపుకు కానీ అదే వ్యాన్కు కానీ వేసుకొని మరొక విలేజ్లో దింపి అక్కడ ఫోటో తీసి మళ్ళీ అక్కడ నుండి ఇంకొక దగ్గరికి ఈ విధంగా రీసైకిల్ చేస్తుండడం వల్ల ఆ గొర్రెలు చాలా బక్కగా ఉంటున్నాయి, చనిపోయే స్థితిలో ఉంటున్నాయి, రోగాల బారిన పడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి తెలియంది కాదు, కానీ జరుగుతున్న మోసాలు అనేది స్పష్టంగా ప్రభుత్వాల దృష్టికి వచ్చినప్పటికీ కూడా వారి పరిమితుల దృష్ట్యా వారి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది ఆరోపణలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. సో దీనిని గమనించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నిధుల దుర్వినియోగం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. మరొక పథకం దళిత బంధు. దళిత బంధు పథకం కింద ప్రభుత్వం ఒక్కో దళితునికి 10 లక్షల రూపాయలు కేటాయించి వారు ఆర్థికంగా నిలదొక్కుని ఆయన స్వతహాగా నిలదొక్కుకోవడంతో పాటు మరో ఒకరిద్దరికి నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఎదుగుతారనే మంచి లక్ష్యంతో, మంచి ఆశయంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే వాస్తవానికి జరుగుతున్న దానికి తేడా చూసినట్టయితే దాదాపు ప్రతి లబ్ధిదారుని దగ్గర అనుకున్న స్థాయిలో యూనిట్లు ప్రారంభించడం లేదు. ప్రారంభించిన వారు కూడా కొన్ని రోజులకి ఎత్తేస్తున్నారు. కొంతమంది నిజంగా జరుపుకుంటున్నారు, వారు లబ్ధి పొందుతున్న మాట కూడా వాస్తవమే. అయితే దీని ద్వారా నిర్వహణ లోపాలను చూసుకున్నట్టయితే ఇది ప్రభుత్వంకు అనుకూలంగా ఉన్న కార్యకర్తలకు, వారి అనుయాయులకు, వారు చెప్పిన వారికి మాత్రమే లబ్ధి జరుగుతుంది. అంతేకాకుండా ఇవి ఎక్కువ అమౌంట్ ఉండడంతో ఒక గ్రామంలోని ఎక్కువ మంది కాకుండా చాలా తక్కువ పరిమిత సంఖ్యలో లబ్ధి పొందుతుండడం వల్ల మిగతా వారికి ఈర్ష్య, అసూయ అనొచ్చు, లేదా వాళ్ళ వంతు వచ్చే వారికి ఎక్కడ పథకం ఆగిపోతుందని భావన కావచ్చు. తద్వారా వారిలో గొడవలు జరిగి ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, పంచాయతీలు పెట్టుకోవడం వరకు వెళ్తుంది. కాబట్టి ఈ పథకం అనేది ఒక రకంగా ఆ వర్గాలలో కొత్త పంచాయతీలను తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. తద్వారా వాళ్లకు వాస్తవిక పరిస్థితులకు సంఘంగా జీవన విధానం కలిగి ఉన్న వాళ్ళలో కక్షలు పెంచుకునే విధంగా చేసిందని చెప్పొచ్చు. అంతేకాకుండా మెయిన్గా మరొక లోపం ఏంటంటే ప్రభుత్వ నిర్వహణలో ఒక్కొక్క దళిత బంధు సభ్యుల నుండి 2 లక్షలు 3 లక్షలు వసూలు చేస్తున్నారు సంబంధిత రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అనేది స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం అనేది ఆలోచించదగిన విషయమే. ఎందుకంటే అంతటి ఘోరమైన తప్పిదం పథకంలో జరగడం అంత మంచి పద్ధతి కాదు. సో దీని ద్వారా కూడా పెద్దగా లబ్ధి పొందిన వాళ్ళు లేరు. ఎక్కువగా ఈ యూనిట్లు నిర్వహణపరమైన లోపాలతో మూతపడే స్టేజ్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఉద్యమ సమయంలో కానీ, ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కానీ, ఏర్పడక ముందు కానీ, ఆ తర్వాత కానీ గొప్పగా చెప్పుకుంటున్న మరొక పథకం డబుల్ బెడ్రూమ్ ఇల్లు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించి సర్వే ద్వారా ఇల్లు ఎంతమంది కావాలనేది, ఏ పథకాలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది స్పష్టంగా సేకరించిండ్రు. అయితే ఈ పథకం ద్వారా కూడా ఆశించిన స్థాయిలో లబ్ధి జరగలేదు. ఒక్కో లబ్ధిదారునికి 5 లక్షలు, సిటీలో అయితే 6 లక్షలు, ఇంకా కార్పొరేషన్ సిటీలలో అయితే 7 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఆయా ప్రదేశాల దృష్ట్యా, ఆ వస్తువుల ఖరీదుల దృష్ట్యా ఈ అమౌంట్ అనేది ఏమిటికి సరిపోలేదు. చాలా నియోజకవర్గాల్లో, చాలా సిటీలలో కొన్ని ఇల్లు నిర్మించినప్పటికీ కూడా అవి చాలా నాసిరకంగా ఉంటున్నాయి. వాటిలోకి వెళ్ళడానికి కూడా అర్హత పొందిన వాళ్ళు కానీ తీసుకోవడానికి కూడా వెనుకంజ చేస్తున్నారు. కాకుంటే కొందరు కనీసం జాగానైనా మిగులుతుంది కదా ఈ కాలంలో అనే ఉద్దేశంతో కొందరు తీసుకుంటున్నారు. ఇక్కడ మౌలిక వసతులు కరువైనాయి. అవి కూడా ఏళ్ల తరబడి ఊరిస్తూ కొందరికి మాత్రం ఇచ్చారు, కొందరిని అలాగే పెట్టారు. చాలా నియోజకవర్గాల్లో కనీసం ఒక్క బెడ్రూమ్ కూడా, డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వని నియోజకవర్గాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ అనేది చాలా మటుకు ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైంది. తద్వారా వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం అనేది జరిగింది. అంతేకాకుండా దీని ద్వారా మరొక మోసం ఏం జరిగింది, మరొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇల్లు కూడా దీనిలో 1,80,000 రూపాయలు ఈ పథకం ఇళ్ల నిర్మాణం కొరకు ఇస్తుంటుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని, కేంద్రం నుండి వచ్చిన పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకోకపోవడం కూడా మనం తప్పిదంగా భావించవచ్చు. అయితే కొంత ప్రయత్నం జరిగినప్పటికీ మొదట్లో కేంద్రం అందుకు అనుమతించలేదు. తర్వాత అనుమతింపజేసేటందుకు కొన్ని ప్రయత్నాలు కూడా జరిగినాయి. కాకుంటే అది కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మొత్తం మీద ప్రభుత్వం ఆశించిన లక్ష్యం
అనేది నెరవేరలేదని చెప్పొచ్చు. దీని ద్వారా ప్రజాధనం వృధా అవడమే కాకుండా ప్రజలపై భారాలు మోపినాయి ఈ పథకాలని చెప్పొచ్చు. అయితే ఆశించిన లక్ష్యం నెరవేరకపోయినప్పటికీ ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుకోవడం, అందుకోసం అడ్వర్టైజ్మెంట్లు, హోర్డింగ్ల పేర్లతో టీవీలలో, పత్రికలలో లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, వందల కోట్లు ఖర్చు పెట్టడం అనేది అత్యంత విచారించదగిన విషయంగా చెప్పొచ్చు. సో ప్రజలు, విజ్ఞులు గమనించి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది మనం స్పష్టంగా గమనిస్తుండాలి. ఆ దిశగా ప్రభుత్వాలను నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ఏవి కూడా ఇలాంటి పథకాలు ఏవి కూడా ప్రభుత్వం మనకు ఊరికేనివ్వదు. ఎక్కడో దగ్గర రేట్లు పెంచుతుంది, ఇక్కడ ఇస్తుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా మొత్తానికి మనమే మన ద్వారానే తీసుకొని మనకే పంచిపెట్టడం అనేది ప్రభుత్వ విధానం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇటువంటి చర్యలు చేపడుతుంది. కాబట్టి ప్రజలు గమనించాలి, స్పష్టంగా వారి యొక్క ఆలోచన విధానాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా ఉండాలనేది నా యొక్క కోరిక. ఇదండి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి. అయితే ఈ వీడియో లెంత్ కొంచెం పెద్దగా అయ్యి ఉండొచ్చు, కాబట్టి అన్ని పథకాలు ఒకే దగ్గర రావాలనే ఉద్దేశంతో టాప్ 5 చెత్త పథకాలు అనే పేరుతో మనం ఈ వీడియో ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇటువంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు చేసే ఒక లైక్ కానీ ఒక కామెంట్ కానీ ఎంతో ఉత్సాహం ఇస్తుంది. మీ నుండి నేనేం డబ్బులు అడగట్లేదు, లేదా మిమ్మల్ని ఏదో ప్రలోభ పెట్టట్లేదు. కేవలం వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే, లేకుంటే ఈ వీడియోలో ఏదైనా తప్పుగా ఉందనిపిస్తే, లేదా ఇంకా కొంచెం బెటర్గా చేయాలనిపిస్తే మీ సలహాలు, సూచనల కొరకు ఒక కామెంట్ చేయండి. అంతే అండి నేను మీ ద్వారా కోరుకునేది. కాబట్టి ఇంత చెప్పినాక కూడా మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా కామెంట్ చేయకుండా వెళ్ళిపోతే బాగోదు. దయచేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.